ఇండియా కార్ మార్కెట్లో ఇప్పటికీ అతిపెద్ద మార్కెట్ షేర్ను మారుతి సుజుకి దగ్గరే ఉంది. సుమారు 40% అరౌండ్ ఉంది. అంటే ఈ దేశంలో అమ్మే ప్రతి 10 కార్లలో దాదాపు 4 కార్లు మారుతి సుజుకివే. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇండియాలో హుండై, టాటా, మహేంద్ర, కియా, టయోటా, హోండా లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు సంవత్సరాలుగా తమ బెస్ట్ ప్రొడక్ట్స్ ను, కొత్త టెక్నాలజీను, భారీ ఆఫర్స్ తీసుకొస్తున్నాయి. అన్ని కార్ కంపెనీస్ ఎన్నో దశాబ్దాల నుంచి తమ పూర్తి శక్తిని పెట్టి ప్రయత్నిస్తున్నా కూడా ఇప్పటికీ నెంబర్ 1 మరియు నెంబర్ 2 మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఇప్పుడు మారుతి సుజుకికి ఇంత పెద్ద మార్కెట్ షేర్ వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా వాళ్ళ పెద్ద సర్వీస్ నెట్వర్క్, నమ్మకమైన ఇమేజ్, రీసేల్ వాల్యూ, లో మెయింటెనెన్స్ కాస్ట్, మిడిల్ క్లాస్ ఫోకస్, ఇంకా చాలా. కానీ వీటన్నిటికంటే కూడా అందులో అతి ముఖ్యమైన ఒక పెద్ద సీక్రెట్ వెపన్ ఉంది. అదే మారుతి సుజుకి యొక్క సిఎన్జి సామ్రాజ్యం. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఫ్యూయల్ వారీగా కార్ సేల్స్ చూస్తే ఇండియాలో అత్యధిక సిఎన్జి కార్లు మారుతి సుజుకినే అమ్మింది. ఇది ఎంత అంటే వాళ్ళ టోటల్ కార్ సేల్స్ లో దాదాపు 34% సిఎన్జి నుంచే వస్తుంది. అంటే మారుతి సుజుకి ప్రతి 3 కార్స్ లో ఒక సిఎన్జి కారు అమ్మేస్తుంది అన్నమాట. ఆ తర్వాత సిఎన్జి సెగ్మెంట్ లో 2వ ప్లేస్ లో హుండై, 3వ ప్లేస్ లో టాటా ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఇండియాలో ఇప్పుడు ఉన్న మొత్తం సిఎన్జి కార్స్ లో మారుతి సుజుకి మార్కెట్ షేర్ ఒక్కటే 70% కంటే ఎక్కువ. అంటే క్లియర్ గా ఇండియాలో పెద్ద మార్కెట్ షేర్ వెనక సిఎన్జి కార్స్ అన్ని కార్ బ్రాండ్స్ కు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అంటే ఈ దేశంలో మార్కెట్ షేర్ పెంచుకోవాలి అనుకుంటే సిఎన్జి అనేది బలమైన ఆయుధం అని అర్థం. కానీ ఈ మొత్తం సిఎన్జి సీన్ లో మహేంద్ర ఎక్కడ? సిఎన్జి కార్ల డిమాండ్ అంతగా పెరిగిపోయింది. సిఎన్జి వల్ల కంపెనీస్ మార్కెట్ షేర్ కూడా పెంచుకుంటున్నాయి. కానీ ఈ మొత్తం గేమ్ లో మహేంద్ర మాత్రం పూర్తిగా మిస్సింగ్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సిఎన్జి కార్లకు ఇంత భారీ డిమాండ్ ఉంటే వాటి ద్వారా మంచి మార్కెట్ షేర్ కూడా పెంచుకోవచ్చు కదా. అయితే మహేంద్ర ఎందుకు సిఎన్జి కార్లు తయారు చేయడం లేదు? రీసెంట్ ఇయర్స్ లో మహేంద్ర బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన గ్రౌండ్ బ్రేకింగ్ కార్స్ లాంచ్ చేస్తుంది. దాని ఇంజనీరింగ్ శక్తి ఎంత బలంగా ఉందో నిరూపిస్తుంది. అయితే సిఎన్జి కార్స్ లాంచ్ చేయడంలో ఏంటి సమస్య? సిఎన్జి కార్లు తయారు చేయడంలో మహేంద్ర ఎందుకు ఇంత మొండిగా ఉంది? దీని వెనక ఉన్న అన్ని రహస్యమైన కారణాలు మీకు డీటెయిల్డ్ గా చెప్తా. అంటే మహేంద్రకి ఏమైంది? సిఎన్జిని అసలు ఎందుకు దూరం పెడుతుంది? ఇదే ఈ వీడియోలో మనం అర్థం చేసుకునే మెయిన్ విషయం. అందుకోసం ముందుగా సిఎన్జి కార్స్ అప్లికేషన్ ను అర్థం చేసుకోవాలి. నిజానికి సిఎన్జి కార్స్ ఫ్యూయల్ ఎకానమీ మరియు కాస్ట్ ఎఫిషియన్సీకి ప్రయారిటీ ఇస్తాయి. కానీ దానికి పెద్ద డౌన్ సైడ్ కూడా ఉంది. సిఎన్జి కార్స్ ని ఫ్లీట్ సర్వీసు ఇంకా కమర్షియల్ సెగ్మెంట్ లో భారీగా ఉపయోగిస్తారు. అందుకే మిడిల్ క్లాస్ కి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఎవరైనా ఆస్పిరేషనల్ బ్రాండ్ గా సేల్ చేస్తున్నప్పుడు ప్రాక్టికాలిటీ కంటే పర్స్పెక్షన్ చాలా ముఖ్యమవుతుంది. ఇది ఎలా అంటే మన పాలిటిక్స్ లాగా. ఇప్పటికీ ఇండియాలో చాలా కార్లు సిఎన్జి మోడల్స్ మిస్యూజ్ వల్ల క్యాబ్ కార్స్ ఇమేజ్ వచ్చేసాయి. మహేంద్ర తన బ్రాండ్ ఇమేజ్ పైన ఇలాంటి ఇమేజ్ పడకుండా చూసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే మహేంద్ర కేవలం చెప్పడమే కాదు, తన పోర్ట్ఫోలియోతో కూడా చూపిస్తుంది ఇది ఒక ఆస్పిరేషనల్ బ్రాండ్ అని. అందుకే మహేంద్ర బడ్జెట్ కార్స్ తయారు చేయదు. ఈ ఆస్పిరేషనల్ వాల్యూ మహేంద్ర ప్రొడక్ట్ రేంజ్ లో ఎప్పుడూ ఉంటుంది. వారి కార్స్ హై ఎండ్ ప్రైస్ కు మాత్రమే కాదు. మీరే చెప్పండి, పీస్ఫుల్ గా మార్చిన మహేంద్ర బొలెరోను చూసి ఎవరైనా ఇన్స్పైర్ కాకుండా ఉంటారా? ఇది మీ గ్యారేజ్ లో ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా. మహేంద్ర తన పోర్ట్ఫోలియోను అలా మెయింటైన్ చేసింది. దాదాపు అన్ని కార్స్ కి మనమంతా ఆస్పైర్ చేస్తాం, చాలా మంది బయ్యర్స్ కూడా. మరో మాటలో చెప్పాలంటే ఆస్పిరేషనల్ బట్ ప్రాక్టికల్ పర్చేస్. ఫెరారీని చూసినప్పుడు ఎవరికైనా వచ్చే ఆస్పిరేషన్ కాదు, ఎందుకంటే 99.99% మంది దాన్ని కొనలేరు. అయితే మహేంద్ర తన ఈ ప్రాక్టికల్ ఆస్పిరేషన్ తో ఎలాంటి రాజీకి రావాలనుకోవడం లేదు. అయితే మహేంద్ర కార్స్ లో ఆస్పిరేషన్ ఉంటుంది, కానీ నార్మల్ మిడిల్ క్లాస్ కూడా పర్చేస్ చేయగలరు. ప్రాక్టికల్ ఓనర్షిప్ పాసిబుల్ అవుతుంది. ఇదే మహేంద్ర స్వీట్ స్పాట్. ఇండియన్ టుడేతో మాట్లాడుతూ మహేంద్ర ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ గత సంవత్సరం సిఎన్జి కార్ల గురించి అన్నారు. మా ఫోకస్ ఎప్పుడూ ఎస్యూవీల పైనే ఉంటుంది. ఎస్యూవీలు ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ అని అన్నారు. ఇదే మాట ఈ సంవత్సరం డిసెంబర్ లో మహేంద్ర ఆటోమోటివ్ బిజినెస్ హెడ్ ఆర్ వేలుస్వామి కూడా అన్నారు. మేము మాస్ మార్కెట్ లోకి వెళ్లాలనుకోవడం లేదు. సిఎన్జి మాత్రమే కాదు, ఎంపీవీ సెగ్మెంట్ లో కూడా మహేంద్రకు ఇంట్రెస్ట్ లేదన్నారు.
అంటే మహేంద్ర క్లియర్ స్టాండ్ సిఎన్జి పవర్ ట్రైన్స్ మా డిఎన్ఏకి సరిపోవు అని. ఫ్యూయల్ వారీగా చూస్తే ప్యూర్ ఎస్యూవీ పోర్ట్ఫోలియో కారణంగా మహేంద్ర డామినెన్స్ డీజిల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నంబర్సే దీనికి సాక్ష్యం. 2025లో మహేంద్ర టోటల్ కార్ సేల్స్ లో 77% సేల్స్ కేవలం డీజిల్ మోడల్స్ నుండే వచ్చాయి. ఇదే సంవత్సరం ఇండియాలో మొత్తం డీజిల్ కార్స్ లో మహేంద్ర షేర్ ఒక్కటే 55%. అంటే మహేంద్ర ఇండియన్ కార్ ఇండస్ట్రీలో అల్టిమేట్ డీజిల్ డాన్. డీజిల్ లో మహేంద్ర డామినెన్స్ ను నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా చూడండి. లింక్ ఐ బటన్ లో మరియు డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. మహేంద్ర డీజిల్ పైన ఇంత ఫోకస్ ఎందుకు చేస్తుంది? దాని కారణం పవర్ అండ్ పర్ఫార్మెన్స్. ఎస్యూవీలకు డీజిల్ ఇంజన్స్ అన్మ్యాచబుల్ పంచ్ మరియు యాక్సిలరేషన్ ఇస్తాయి. డీజిల్ ఇంజన్స్ యూఎస్పీ ఏమిటంటే ఇక్కడ యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. వాటిలో లో ఎండ్ టార్క్. ఇది లైట్ గా థ్రోటల్ టచ్ తో కూడా అద్భుతమైన టగ్ ఆఫ్ పవర్ ఇస్తుంది. ఇదే యూఎస్పీ పైన మహేంద్ర ఎలాంటి కాంప్రమైజ్ కు సిద్ధంగా లేదు. చాలా కార్ మ్యానుఫ్యాక్చర్స్ డీజిల్ ను పూర్తిగా వదిలేస్తున్నారు లేదా లాంగ్ టర్మ్ లో వదిలేస్తున్నారు కూడా. కానీ మహేంద్ర డబుల్ డౌన్ చేస్తుంది. పవర్ అండ్ పెర్ఫార్మెన్స్ పట్ల మహేంద్ర ఎంత సీరియస్ గా ఉందో తమ పెట్రోల్ లైనప్ చూస్తే క్లియర్ అవుతుంది. ఎందుకంటే వారి జీడీఐ పెట్రోల్ ఇంజన్స్ యూఎస్పీ కూడా అదే, లో ఎండ్ టార్క్. సాధారణంగా పెట్రోల్ ఇంజన్స్ లో ఎండ్ టార్క్ కోసం పాపులర్ కాదు. కానీ మహేంద్ర మాత్రం భారీగా డబ్బు, ఇంజనీరింగ్ ఫోర్స్ పెట్టి పెట్రోల్ ఇంజన్ నుంచే డీజిల్ లాంటి లో ఎండ్ టార్క్ తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ గా మహేంద్ర తారు పెట్రోల్ ఇంజన్ ని చూస్తే 2 లీటర్ జీడీఐ ఇంజన్ 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంత పెద్ద టార్క్ మామూలుగా 1500 RPM నుంచే వస్తుంది. అంటే పెట్రోల్ ఇంజన్ అయినా దానిలో లో ఎండ్, మిడ్ రేంజ్ టార్క్ గ్రౌండ్ బ్రేకింగ్ అన్నమాట. టార్క్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ లో కూడా మహేంద్ర పెట్రోల్ ఇంజన్స్ కు సెగ్మెంట్ లో ఎవరూ టచ్ చేయలేరు. స్కార్పియో ఎన్ లో 15 lakhs కే 200 bhp ఇంజన్ దొరుకుతుంది. అది కూడా 370 Nm టార్క్ తో. ఇది మహేంద్రతోనే సాధ్యమవుతుంది. అయితే పవర్ అండ్ పెర్ఫార్మెన్స్ పైన ఇంత ఫోకస్ చేయడం వల్ల మహేంద్ర కార్స్ కి చాలా మంది బ్యాడ్ మైలేజ్ గురించి కంప్లైంట్ చేస్తారు. కానీ అయినా మహేంద్ర ఇండియా ఫేవరెట్ లైఫ్ స్టైల్ బ్రాండ్. ఇక్కడ చాలా మంది ఆలోచిస్తున్నారు, మహేంద్ర టోటల్ కార్స్ లో 77% సేల్స్ డీజిల్ మాత్రమే అయితే ప్రభుత్వం కేఫ్ నామ్స్ ఎలా ఎమిట్ చేస్తుంది? కేఫ్ నామ్స్ అంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇది ఇండియన్ గవర్నమెంట్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ పైన విధించే రెగ్యులేషన్స్. ఒక సంవత్సరంలో బ్రాండ్ టోటల్ సోల్డ్ కార్స్ ఎంత CO2 ఎమిషన్స్ చేస్తాయి, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత ఇస్తాయి అని ఫిక్స్డ్ టార్గెట్ సెట్ చేస్తారు. పొల్యూషన్ అండ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గించడానికి. టార్గెట్ మీట్ చేయకపోతే భారీ పెనాల్టీ విధిస్తారు. కేఫ్ నామ్స్ ను నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు తర్వాత చూడండి. ఇంకా మారుతి, హుండై అండ్ టాటా తమ సిఎన్జి కార్స్ ద్వారా కేఫ్ టార్గెట్స్ అచీవ్ చేస్తాయి. కానీ మహేంద్ర ఇంత డీజిల్ కార్స్ అమ్మి సిఎన్జి లేకుండా ఎలా మీట్ చేస్తుంది? దానికి మహేంద్ర తన అద్భుతమైన ఈవీ లైనప్ ను మెయింటైన్ చేసింది. ఇప్పుడు మహేంద్రకు డీజిల్ తో పాటు చాలా ఆస్పిరేషనల్ ఎలక్ట్రిక్ పోర్ట్ఫోలియో ఉంది. BE6, XUV9, ఇప్పుడు XUV9S. ఈ కార్స్ ద్వారా మహేంద్ర ఈవీ స్పేస్ ను కూడా షేక్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్స్ ద్వారా గత ఫైనాన్షియల్ ఇయర్ 11% షేరు సాధించింది. దీనివల్ల మహేంద్ర కేఫ్ నామ్స్ కింద తన CO2 ఎమిషన్స్ ను డ్రాస్టిక్ గా తగ్గించగలిగింది. పవర్ అండ్ పర్ఫార్మెన్స్ DNA ఐసీ ఇంజన్ లో మాత్రమే కాదు, మహేంద్ర ఈవీస్ లో కూడా కనిపిస్తుంది. BE6, XUV9, XUV9S లో కూడా అల్టిమేట్ పవర్ ఉంది, 282 bhp వరకు. ఇది పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ అప్రోచ్ సిఎన్జి తో సాధ్యమే కాదు. అందుకే మహేంద్ర సిఎన్జి కార్లకు పూర్తిగా నో చెప్తుంది. మహేంద్రకు సిఎన్జి కార్లు తయారు చేయడం అంటే ఇంజనీరింగ్ ఛాలెంజ్ అని అనుకోకండి. అలా కాదు, మహేంద్రకు సిఎన్జి పవర్ ట్రైన్స్ డెవలప్ చేయడం అసాధ్యం కాదు. ఇన్ఫాక్ట్ మహేంద్ర తన కమర్షియల్ వెహికల్స్ లాంటి బొలారో పికప్ లో సిఎన్జి పవర్ ట్రైన్స్ సంవత్సరాలుగా అమ్ముతుంది. 3 చక్రాలున్న చిన్న ఇంజన్స్ లేదా పికప్ ట్రక్స్ మహేంద్ర చాలా రిలయబుల్ సిఎన్జి ఇంజన్స్ తయారు చేస్తుంది. క్లియర్ గా తన కార్స్ లో సిఎన్జి ఆఫర్ చేయకపోవడం మహేంద్రకు ఇంజనీరింగ్ ఛాలెంజ్ కాదు, ఇది మహేంద్ర ఆస్పిరేషన్ అండ్ బ్రాండ్ ఇమేజ్ పట్ల క్లారిటీ. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.